హిందువులకి సంబంధించి వాస్తవంగా ఇవాళ ఈ మీరు చెప్పినటువంటి విధంగా నామినేటెడ్ పదవులు ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా అందులో తమకి సంబంధించి దేవుడి దగ్గర తమ పలుకుబడి పరపతి అన్నటువంటి పాయింట్ చుట్టూతానే నడుస్తోంది. ఇక్కడ మనకు వచ్చినటువంటిది సామాజికమైనటువంటి అంశం ఏంటంటే ఎవరైతే ట్రస్ట్ బోర్డులో ఉంటారో వాళ్ళని మెప్పు పొందితే లేదా వాళ్ళ చేత మనకి ర్యాపో ఉంటే మనం కూడా దర్శనం చేసుకొచ్చుకోవచ్చు మంచిగా. ఇదే ఉంది. కానీ నిజంగా హిందువులలో చైతన్యం ఉందా, మనం ఇలాగ గుడి అనేది మనమే నిర్వహించుకోవాలి, మనం హిందువులే నిర్వహించుకోవాలి అన్నటువంటిది? దీనికి కారణము హిందువుల యొక్క శ్రద్ధా కేంద్రమైన దేవాలయము, హిందువులకి మార్గదర్శనం అందించవలసిన దేవాలయము హిందువుల చేతిలో లేకపోవడం ఒక ప్రధానమైన కారణం. ఉదాహరణకి ఒక 6 సంవత్సరాల ముస్లిము కుర్రవాడికి, ఒక 8 సంవత్సరాల క్రైస్తవుల కుర్రాడికి తన మతం పట్ల, నియమ నిబంధనల పట్ల, మతం కోసం సమర్పిత భావంతో పనిచేయడం పట్ల అతనుకున్న అవగాహన, శ్రద్ధ 60 సంవత్సరాలు వచ్చిన హిందువులకు లేదు. కారణం ఏంటంటే హిందువులకి మార్గదర్శనం అందించే వ్యవస్థను నిర్వీర్యం చేసేస్తున్నారు. ఉదాహరణకి శ్రద్ధా కేంద్రాలు హిందువులకి హిందుత్వం అనే ఒక సౌధం నిలబడడానికి ప్రధానమైన అంగాలు 4 స్తంభాలు ఏమిటి అని చెప్పంటే, 1 అర్చకులు, 2 పురోహితులు, 3 ధర్మాచార్యులు, 4 ఆచార్యులు. వీళ్ళందరికీ ఆలంబన కేంద్రము దేవాలయం. మొట్టమొదటి అర్చకులు చూస్తే, అర్చకుల్ని 10 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి అర్చకుడికి 6,000 జీతం ఇస్తున్నటువంటి దౌర్భాగ్యమైన స్థితి. అర్చకుల్ని లూటీ చేస్తూ, వాళ్ళని అవమానం చేస్తూ, వాళ్ళని ఆర్థికంగా అణగదొక్కుతున్న పరిస్థితి చూస్తున్నాం. రెండో వైపు 1 సంవత్సరము క్రితము 2 సంవత్సరాల్లో ఫాస్టర్గా మొల్లాగా బాధ్యత తీసుకున్న వాళ్ళకి 10,000 ఇస్తున్నాం. 30-40 సంవత్సరాల నుంచి ఆదాయం లేని దేవాలయాల్లో తన జీవితం మొత్తం పణంగా పెట్టి ఆ దైవమే నన్ను కాపాడుతుంది, ఈ ధర్మమే నా కుటుంబాన్ని రక్షిస్తుంది అని అతను సమర్పిత భావంతో చేస్తున్న అర్చకుడిని సమాజము పట్టించుకోవడం లేదు, దేవాలయాలు పట్టించుకోవడం లేదు, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కంటి తుడుపు చర్యగా 5,000 ఇస్తాము, 10,000 ఇస్తాము. దేవాలయంలో ఉన్నటువంటి అర్చకుడు 40 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే, వంశ పరంపరానుగతంగా గత 100 సంవత్సరాలుగా ఆ కుటుంబం ఆ దేవుని యొక్క సేవలో, ఆలయ యొక్క సేవలో ఉంటే అతనికి మనం ఇస్తున్నటువంటి మాన్యము దక్షిణ ఎంత? అదే దేవాలయంలో ప్రభుత్వ ఉద్యోగిగా సేవలు అందిస్తున్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈవోకి కానీ, సంబంధిత ఉద్యోగులకు కానీ ఇస్తున్నటువంటి శాలరీ ఎంత? వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారు. అర్చకుడు ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగి కాదు, భగవంతుడు తర్వాత భగవంతుడు స్థానంలో ఉన్నవాడు. ఆ స్థానాన్ని బలహీనపరిచారు. ఇక మఠాధిపతులు, పీఠాధిపతులు ఏ రోజైనా మాట్లాడితే రాజకీయమైనటువంటి బలం ఉపయోగించి ఆ మఠాన్ని కానీ, ఆ మఠానికి సంబంధించిన ఆలయాలను కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రభుత్వం తీసుకుని వాళ్ళని ఇబ్బందుల పాలు చేసే పరిస్థితి మనం తమిళనాడు జయలలిత చేతిలో చూసాం మనం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళని బయటకు రాకుండా చేసే పరిస్థితి. ఇకపోతే అర్చకులు, పురోహితుల పరిస్థితి. పురోహితులు కుటుంబాన్ని లాగడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఒకవైపు మత మార్పిళ్ల పేరుతో హిందూ సమాజాన్ని ముక్కలుగా విభజన చేసుకుని తీసుకువెళ్తుంటే, నాస్తికులు ఒకవైపు హిందూ ధర్మాన్ని ఆచరించకపోతే, ఈ ఆచరిస్తున్న వాళ్ళకే హిందుత్వాన్ని ప్రచారం చేసే భాగంలో అర్చకుడు తన కుటుంబం కోసం శ్రద్ధ చేస్తాడా, హిందూ ధర్మ ప్రచారం కోసం శ్రద్ధ చేస్తాడా అర్థం కాని పరిస్థితిలో అతని వివాహం కానీ, కుటుంబం యొక్క వృద్ధి కానీ వెనకబడిపోతోంది అనే పరిస్థితిలో, అర్చక వ్యవస్థలోకి రాలేని పరిస్థితిలో ఈవేళ హిందూ సమాజంలో చాలా మంది ఉన్నారు. ఇకపోతే ఆచార్యులు అంటే బడుల్లో ఏ విధమైనటువంటి మన ధర్మ ప్రచారము చెప్పరు. మైనార్టీల్లో, మదర్సా కేంద్రాల్లో వాళ్ళ మతానికి సంబంధించి చెప్పి శ్రద్ధని, నైతికతని పెంచడం కోసం మనం చేయవలసిన పనికి మనల్ని దూరం చేసి వాళ్ళ మతానికి సంబంధించి చెప్పుకోవడానికి ప్రయత్నం వస్తుంది. దీనివల్ల ఈ దేవాలయము నాది అనే భావన దేవాలయ నిర్వహణలో ఉన్న హిందువుల్లో కూడా లేకపోవడానికి కారణం. దేవాలయం అనేది ఒక రాజకీయ కేంద్రం కాదు, ఒక ధార్మిక కేంద్రము, ఒక శ్రద్ధా కేంద్రము, ఒక సంస్కార కేంద్రము, ఒక శిక్షణా కేంద్రము. ఈ వ్యవస్థలోకి దేవాలయాన్ని కనుక మనం మార్చుకున్న రోజుని ఈ సమస్యలన్నింటికి పరిష్కారం వస్తుంది.